హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 6th క్లాస్ మ్యాథ్స్ అండ్ 7th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి ఈ రెండిట్లోనున్న కామన్ టాపిక్ తీసుకొని దాని గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ప్రీవియస్ వీడియోలో నెంబర్ సిస్టమ్ గురించి మనం 6th అండ్ 7th 8th 9th వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. 6th క్లాస్లో హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు, 7th క్లాస్లో ఇంటీజర్స్, 8th క్లాస్లో రేషనల్ నెంబర్స్, 9th రియల్ నెంబర్స్, ఈ విధంగా టాపిక్స్ నెంబర్ సిస్టమ్ గురించి పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈరోజు మనం 6th క్లాస్లోనున్న ఏంటి ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ గురించి అండ్ 7thలోనున్న ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్ లింక్డ్ టాపిక్స్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ బేసిక్స్ 6th క్లాస్లో ఉంటాయి, భిన్నాలు, దశాంశ భిన్నాలు, ఫ్రాక్షన్స్. దీని కంటిన్యూషన్ మళ్ళీ 7th క్లాస్లో నుండి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకుంటే చూడండి. ఈరోజు మనం ఫ్రాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 85, 106. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఏంటంటే భిన్నం అంటే ఏంటి, ఫ్రాక్షన్ అంటే ఏంటో మనకు చెప్పాడు. 5/2 దీన్ని ఏ విధంగా చేయవాలో కూడా ఇక్కడ ఇచ్చాడు. 5/12 ఒక భిన్నం, ఒక ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్లో 6th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్లో లేదండి, నాకు తెలుగే ఉంది కాబట్టి మనం నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఫ్రాక్షన్ అంటే ఏంటనేది. ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్. ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఏ నెంబర్ రిప్రజెంటింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద హోల్. ఎగ్జాంపుల్ 5/12. దీన్ని ఏ విధంగా చదువుతాం? 5/12. హియర్ 5 ఈజ్ ఏ న్యూమరేటర్, 12 ఈజ్ డినామినేటర్ అంటాం. ఈ 12 డినామినేటర్ అంటే అందరికి తెలుసు. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే తెలుగులో క్రమభిన్నం. ఇన్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ద న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ ద డినామినేటర్. అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా తక్కువగా ఉండాలి, డినామినేటర్ ఎక్కువగా ఉండాలి. దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. ఎగ్జాంపుల్ 1/4. ఇందుకు కూడా 4 అనేది పెద్దగా ఉంది, 1 అనేది చిన్నగా ఉంది. ఇలా ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ద ఫ్రాక్షన్ వేర్ ద న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దెన్ ద డినామినేటర్ ఆర్ కాల్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే న్యూమరేటర్ పెద్దగా ఉండి డినామినేటర్ చిన్నగా ఉంటే అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. అపక్రమ భిన్నం అని అంటాం తెలుగులో. ఎగ్జాంపుల్ ఇప్పుడు 1/4 ఉంది కదా, 4/1 ఆ విధంగా. 9/3 డినామినేటర్ తక్కువ ఉంది, న్యూమరేటర్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కెన్ బి రిటన్ యాజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ హోల్ అండ్ ఏ పార్ట్ అండ్ సచ్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. హియర్ 13/12 ఉంది. అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్నే మనం ఏ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా రాయొచ్చు చూద్దాం. 13/2 ఉంది కాబట్టి 13/2ని 2తోని డివైడ్ చేయాలి. 13ని 2 6 12 కాబట్టి 1 వస్తుంది కదా. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఏ విధంగా రాయాలంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. 6 × 1/2 రాయాలి. ఈ విధంగా 6 × 1/2. ఫస్ట్ 6 ఆఫ్టర్ 1/2. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. చెప్పేసుకున్నా ఇక క్రమ భిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7.1. కింది వాటిలో ఏవి క్రమభిన్నాలు, ఏవి అపక్రమ భిన్నాలు? ఏవి క్రమభిన్నాలు అంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏవి అని. ఇక్కడ చూడండి 3/2 ఉంది. 3/2 న్యూమరేటర్లో 3 ఉంది, డినామినేటర్లో 2 ఉంది. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏముండాలి మనకు? న్యూమరేటర్ తక్కువగా ఉండాలి, డినామినేటర్ ఎక్కువగా ఉండాలి. దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం కదా. క్రమభిన్నం అంటే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాదు. 2/5 డినామినేటర్ పెద్దగా ఉంది, ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. ఇది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒకసారి నోట్స్ చూడండి. 3/4 అంటే బాక్సెస్ టోటల్ 4 ఉండాలి, అందులో ఫిల్లింగ్ 3 ఉండాలి. దిస్ ఈజ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్? ప్రాపర్ ఫ్రాక్షన్, ఎందుకంటే డినామినేటర్ పెద్దగా ఉంది, ప్రాపర్ ఫ్రాక్షన్ కదా. దిస్ ఈజ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ చూడండి 2/8. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్? డినామినేటర్ 8 ఉంది కాబట్టి, న్యూమరేటర్ 2 ఉంది కాబట్టి, 2 కన్నా 8 పెద్దది కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్. టోటల్ బాక్సెస్ 8 తీసుకొని అందులో 2 ఫిల్ చేస్తే 2/8. ఫిల్ అయినాయి న్యూమరేటర్లో వేసుకోవాలి, ఫిల్ కానీ టోటల్ బాక్సెస్ కింద వేసుకోవాలి. హియర్ 1/3 అంటే 3 బాక్సెస్ పెట్టుకొని అందులో 1 ఫిల్ చేయాలి, ప్రాపర్ ఫ్రాక్షన్. ఇవి అన్ని టోటల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. మనకు టెట్ అండ్ డిఎస్లో ఎగ్జామ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇస్తాడు, కానీ బేసిక్స్ అన్నటివి. 5/8 8 బాక్సెస్, 5 ఫిల్అప్, ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ రైట్ ద ఫ్రాక్షన్ రిప్రజెంటింగ్ ద షేడెడ్ పోర్షన్లో రాయమన్నారు. ఇక్కడ చూడండి హోల్ ఇచ్చి 3 బ్లాక్స్ ఉన్నాయి, 1కి ఫిల్ చేశారు. దీన్ని ఏ విధంగా రాస్తాం మరి ఫ్రాక్షన్స్లో? 3 ఉన్నాయి కాబట్టి 1కి ఫిల్ అయింది కాబట్టి 1/3.
ఓకే, ఈ విధంగా. మరి ఇదే విధంగా రాస్తాం. ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 4 బాక్సెస్ ఉన్నాయి. ఎన్ని నింపి ఫిల్ అయినాయి? 1, కాబట్టి 1/4. ఇక్కడ 6 బాక్సెస్ 2 ఫిల్ అయినాయి కాబట్టి 2/6. డూ దిస్. రైట్ 5 ప్రాపర్ ఫ్రాక్షన్స్ అండ్ డ్రా దెమ్ పిక్టోరియల్లీ. ఇక్కడ 2/5 ఉంది కదా, బాక్సెస్ 5 2 ఫిల్అప్ ఈ విధంగా. నెక్స్ట్ రైట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రిప్రజెంటింగ్ బై ద ఫాలోయింగ్ పిక్చర్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రాయమంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంది. 4కి 4/4 ఈక్వల్ టు 1/4 ప్లస్ 1/4. 4 ప్లస్ 1 ప్లస్ ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ ఫిల్ చేశారు, మళ్ళీ అగైన్ 2 ఉన్నాయి కాబట్టి 1/4 1/4 అని రాశాను. 4 ప్లస్ 1 ప్లస్ 1 4 6/4. 6/4 అంటే దిస్ ఈస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎలా ఏ విధంగా అంటే న్యూమరేటర్ పెద్దగా ఉంది, డినామినేటర్ తక్కువ ఉంది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాసుకున్నారు. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో. ఇది మొత్తం 6 బ్లాక్స్ 1 2 3 4 5 6 బ్లాక్స్ అగైన్ 2 ఉన్నాయి కాబట్టి 1/6 1/6. దిస్ ఈజ్ ఆల్సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దిస్ ఈజ్ ఆల్సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మనం న్యూమరేటర్ డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ఆల్సో. మనము ఎక్సర్సైజ్ 1లోకి వెళ్దాము. ఇది నెంబర్ లైన్. మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెంబర్ లైన్ 7/6 ఉంది. 7/6 ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? 1 2 3 నెంబర్ లైన్ మీద 1 2 3 డ్రా చేసి /6 అని పెడితే 7 కాడ 7/6 వస్తుంది కాబట్టి అది 7/6. 5/2ది 1 2 3 5 చేసి అన్నిటికీ /2 మెన్షన్ చేయాలి. నా ఎక్సర్సైజ్ 7.1. ఎక్సర్సైజ్ 7.1 అంటే ఏది ప్రాపర్ ఫ్రాక్షన్ అడుగుతున్నా? 3/2 2/5 అండ్ 1/7 8/5. ఇందులో ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏది? న్యూమరేటర్ డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. 3/2 న్యూమరేటర్ పెద్దగా ఉంది, డినామినేటర్ చిన్నగా ఉంది. దిస్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 2/5 డినామినేటర్ పెద్దగా ఉంది కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్. 1/7 ప్రాపర్ ఫ్రాక్షన్. 8/3 ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, విచ్ ఆఫ్ దీస్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నెంబర్? ఇందులో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏది అని అడుగుతున్నారు. 2/7 ప్రాపర్ ఫ్రాక్షన్. 7/11 ప్రాపర్, ఎందుకంటే డినామినేటర్ పెద్దగా ఉంది. 9/11 ప్రాపర్. 13/2 దిస్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 7/3 ఇంప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏంటిది? క్రింది వాటిని మిశ్రమ భిన్నాలు వేరు చేసి రాయండి అని ఉంది. మిశ్రమ భిన్నాలు అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒకటి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ ఒకటి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. మిక్స్డ్ అంటే ఇంతకుముందు చెప్పినా కదా, ఇంప్రాపర్గా ఉన్న ఫ్రాక్షన్ని డివైడ్ చేస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయొచ్చు. నెక్స్ట్ ఏంటి? అపక్రమ భిన్నాలను మిశ్రమ భిన్నాలుగా మార్చి రాయండి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని కన్వర్ట్ చేయాలంట మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి. 7/3 ఉంది. 7/3ని ఎట్లా? 3ని 3 × 7 డివైడ్ చేస్తున్నాం. 3తోనే డివైడ్ చేస్తున్నాం కాబట్టి 3 2 6 అంటే శేషం మిగిలింది 1 మిగిలింది, రిమైనింగ్ 2 × 1/3 ఈ విధంగా వేయాలి. 3 × 1/3. నెక్స్ట్ 11/12 రాయొచ్చు ఈ విధంగా. నెక్స్ట్ కన్వర్ట్ ఫాలోయింగ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా ఏ విధంగా రాయాలో చూద్దాం. 1 × 2/7 ఉంది కదా, దీన్ని ఏ విధంగా రాయాలంటే 7 × 1 1 + 2. ఇక్కడ 7 × 7 7 7 + 2 9. ఇక్కడేమో ఇంటూ చేయాలి, పైకేమో అడిషన్ చేయాలి. ఇక్కడ చూడండి కదా, 7 × 1 7 7 + 2 9 ఈ విధంగా. ఇక్కడేమో ఇంటూ ఆఫ్టర్ అడిషన్. ఈ విధంగా చేస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అన్నీ ఆ విధంగానే. ఇప్పుడు చూడు, 8 × 3 8 3 = 24 24 + 2 26 ఈ విధంగా. 10 × 9 90 90 + 2 92. వెరీ ఈజీ. నెక్స్ట్ 5th బిట్ కంప్లీటెడ్. ఆఫ్టర్ సమాన భిన్నాలు అంటే ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు. దీన్ని ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, 4 బాక్సెస్ ఉన్నాయి, ఇందులో 1 ఫిల్ అయిపోయింది 1/4. ఇది 1/4 దీని వాల్యూ. ఇక్కడనేమో 8 బాక్సెస్ ఉన్నాయి, 2 ఫిల్ అయిపోయినాయి.
ఇది ఈక్వల్ అన్నట్టు సమానం. ఏ విధంగా అంటే 2 1 2 4 ఆఫ్టర్ 1/4 వస్తుంది ఇక్కడ కూడా. దిస్ ఈజ్ ఈక్వల్ అంటే సమాన భిన్నాలు అంటే ఇక్కడ 12 బాక్సెస్ ఉన్నాయి, 3 ఫిల్అప్ అయినాయి. 3/4 3 1 3 4 ఇది కూడా సేమ్. 1/4 2/8 13/12 14/6 దిస్ ఈజ్ ద ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకేనా, ఈ విధంగా అన్నట్టు ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. ఇక్కడ ఒకటి ఉందండి, సజాతి భిన్నాలు విజాతి భిన్నాలు. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ద ఫ్రాక్షన్స్ నెంబర్స్ దట్ హ్యావ్ ద సేమ్ డినామినేటర్స్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. అంటే దీన్ని సజాతి భిన్నాలు అంటారు అన్నట్టు, లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. 2/7 3/7 5/7 డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి వీటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు, సజాతి భిన్నాలు. మరి అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఫ్రాక్షన్స్ వేర్ ద డినామినేటర్ ఆర్ నాట్ సేమ్ ఆర్ కాల్డ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్లు సేమ్గా లేవు, 7 9 11 ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటారు, విజాతి భిన్నాలు అంటారు, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఎక్సర్సైజ్ 7.2 చూద్దాము. ఇందులో సమూహంలో సజాతి భిన్నాలు అంటే లైక్ ఫ్రాక్షన్స్ని చెప్పండి అని అంటారు. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, డినామినేటర్ సేమ్ ఉండాలి. డినామినేటర్ సేమ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫస్ట్ వన్ ఈజ్ 7 7 7, సెకండ్ వన్ ఆల్సో 9 9 9, ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్స్. ఆఫ్టర్ సజాతి భిన్నుల సమూహాలను 5 రాయండి అని అంటున్నారు. 5 ఏవైనా 5 రాయండి అంటున్నారు. రాయంటే 1/3 2/3 4/3 2/6 4/6 8/6 ఆ విధంగా రాసుకోవచ్చు. ఈ విధంగా చూడండి ఒకసారి. లైక్ ఫ్రాక్షన్స్, దిస్ ఈజ్ ఆల్సో లైక్ ఫ్రాక్షన్. 5/10 7/10 9/9 లైక్ డినామినేటర్స్ సేమ్ ఉన్నటి అన్ని లైక్ ఫ్రాక్షన్స్. ఆఫ్టర్ సజాతి భిన్నాలను గుర్తించండి అంటే ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దీస్ ఐడెంటిఫై లైక్ ఫ్రాక్షన్స్. ఇవి 3 లైక్ ఫ్రాక్షన్స్. 3 ఇది కూడా లైక్ ఫ్రాక్షన్ ఎందుకంటే 2 2s 2 3s 2/3 ఆల్సో లైక్ ఫ్రాక్షన్. ఇక్కడ 1/7 3/5 2/5 1/9 దిస్ ఈజ్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. ఇందులో ఇవి 2/3 అండ్ 2/5 లైక్ ఫ్రాక్షన్స్. ఇందులో 8 లైక్ ఫ్రాక్షన్స్. భిన్నాల ఆరోహణ మరియు అవరోహణ క్రమం, అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఉంది ఇక్కడ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టెట్ అండ్ డిఎస్సికి. ఒకసారి చూద్దాం. అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు 2/5 3/5 1/5 10/5 7/5 ఉంది. ఇవేంటి లైక్ ఫ్రాక్షన్స్, సజాతి ఫ్రాక్షాలు. ఇందులో ఉన్నప్పుడు అసెండింగ్ ఆర్డర్ చాలా ఈజీ, ఎందుకంటే అన్ని సమానం ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఏది చిన్నగా ఉంటే అది చిన్న ఫ్రాక్షన్, పెద్దగా ఉంటే పెద్ద ఫ్రాక్షన్ అన్నట్టు. అసెండింగ్ ఆర్డర్ 1/5 2/5 1/5 2/5 3/5 7/5 10/5 చిన్న నుండి పెద్ద వరకు అసెండింగ్ ఆర్డర్ అంటే. స్మాల్ టు బిగ్. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. 10/5 7/5 న్యూమరేటర్లో ఏది బిగ్ అంటే డినామినేటర్లు అన్నీ సేమ్ ఉంటే న్యూమరేటర్లో ఏది బిగ్ నెంబర్ ఉంటే అది పెద్ద నెంబర్ అన్నట్టు డిసెండింగ్ ఆర్డర్లో. 10/5 9 7/5 3/5 2/5 1/5 అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. ఎప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు. అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. హియర్ 2/5 అండ్ 3/7 ఇందులో ఏది విచ్ వన్ ఈజ్ స్మాలర్ ఫ్రాక్షన్ అని అడుగుతున్నారు. దీన్ని ఏ విధంగా చేయాలంటే 2/5 అండ్ 3/7 ఉంది కదా, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 7 × 2 3 × 5 7 2s 14 5 3s 15 విచ్ వన్ ఈజ్ స్మాలర్ 14 2/5 ఈజ్ స్మాలర్ ఫ్రాక్షన్. ఈ విధంగా చేస్తే అయిపోతుంది. 2/5 ఈజ్ స్మాలర్ ఫ్రాక్షన్. ఇదంతా లేకుండా ఈ విధంగా చేస్తే ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇందులో కూడా చూడండి 7/8 5/4 ఉంది. 7/8 5/4 4 7s 28 8 5s 40 which one is smaller fraction? 7/8 is smaller fraction. Smaller fraction is 7/8. ఈ విధంగా చేయాలి. ఇక్కడ చూడండి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మనము ఏ విధంగా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చేయాలో చూద్దాం. 2 ఇచ్చినప్పుడు ఏది స్మాలర్ ఏది బిగ్గర్ అంటే ఇప్పుడు చెప్పాను క్రాస్ మల్టిప్లికేషన్. మరి 4 ఇచ్చినప్పుడు డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ డినామినేటర్స్కి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఈజ్ 8 వచ్చింది. 8 వచ్చిన తర్వాత
ఇక్కడ చూడండి 1/4 4కి ఎంత మనం ఇంటూ చేస్తే 8 అవుతుందో చూసుకోవాలి. 4 2 8, దాన్ని న్యూమరేటర్లో డినామినేటర్లో వేయడం వల్ల 2/8 అవుతుంది. ఆఫ్టర్ 1/2 1 × 4 2 × 4 4/8 ఈ విధంగా చేసి మనం డినామినేటర్లన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు మనం చూసుకోవాలి. అందుకే ఎల్సిఎం చేస్తాం. డినామినేటర్లన్నీ ఈక్వల్ వచ్చాక న్యూమరేటర్లో ఏది బిగ్ వాల్యూ ఉంటే అది బిగ్, ఆఫ్టర్ స్మాల్ వన్. ఆ విధంగా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ మనం చేయాలి. నా 1.3 ఇక్కడ రైట్ షేడెడ్ పోర్షన్ ఈస్ ఫ్రాక్షన్, అరేంజ్ దెమ్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, సైన్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ బిట్వీన్ ద ఫ్రాక్షన్స్. అసెండింగ్ ఆర్డర్ ఇక్కడ చూడండి ఎన్ని లైన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కాబట్టి షేడెడ్ పాయింట్స్ 3 ఉన్నాయి, అంటే ఇది 3/8. ఇక్కడ 1/8 కాబట్టి అసెండింగ్ ఆర్డర్ కాబట్టి స్మాల్ టు బిగ్ 1/8 3/8 4/8 అండ్ 6/8. డిసెండింగ్ ఆర్డర్ ఆపోజిట్ 6/8 4/8 3/8 1/8 ఆ విధంగా. నెక్స్ట్ సెకండ్ వన్. ఇక్కడ టోటల్ 9 బాక్సెస్ ఉన్నాయి. అందులో ఎన్ని బాక్సెస్ 8 బాక్సెస్ ఫిల్ అయినాయి కాబట్టి 8/9. ఇక్కడ 3/9 3/9 4/9 6/9 8/9 ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఆపోజిట్. ఇక్కడ చూడండి రైట్ లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ విచ్ వన్ ఈజ్ 1/6 బిగ్గర్ నెంబరా 1/3. ఈ విధంగా ఇట్లా ఉన్నప్పుడు మనం డైరెక్ట్ ఏ విధంగా చేయాలంటే 1/6 1/3 1 × 3 3 6 × 1 6 విచ్ వన్ ఈజ్ బిగ్గర్ 1/3 ఈజ్ బిగ్గర్ దెన్. కాబట్టి నెక్స్ట్ లైక్ ఈ విధంగా చేయండి, ఈజీగా అయిపోతుంది. ఈ ఎల్సిఎం కన్నా ఇది ఈజీ ట్రిక్. ఇంత పెద్ద ప్రాసెస్ కన్నా 1 లైన్లో ఈ విధంగా చేయొచ్చు. ఇవన్నీ సింపుల్ ప్రాబ్లమ్సే. ఇక్కడ చూద్దాం 6th ప్రాబ్లం. ఇప్పుడు 4th 5th బిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. 6th బిట్ 100 పేజీలు ఉన్న ఒక కథల పుస్తకంలో వర్షిత 25 పేజీలు చదివింది. లలిత అదే కథల పుస్తకంలో 2/5 వంతు చదివింది. ఎవరు ఆ పుస్తకాన్ని తక్కువ చదివారో కారణం తెలపండి. 100 పేజీలు ఉన్న కథల పుస్తకంలో వర్షిత 25 పేజెస్ చదివింది. లలిత అదే పుస్తకాన్ని 2/5 వంతు చదివింది. కాబట్టి మనం ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఉంది కాబట్టి మనం ఏ విధంగా చేయాలో చూద్దాం. వర్షిత రీడ్ 25 పేజెస్ ఇక్కడ ఉంది కదా, లలిత రీడ్ 2/5 పేజెస్ ఉంది. టోటల్ ఎన్ని పేజెస్ ఉంది 100 పేజెస్ ఉంది. కాబట్టి 100 పేజెస్లో 2/5 చదివింది కాబట్టి 5 1s 5 2s 0 0 20 × 2 40. లలిత ఎన్ని పేజెస్ చదివింది 40, వర్షిత 25 పేజెస్. ఇప్పుడు చూడండి ఎవరు తక్కువ చదివారు వర్షిత. వర్షిత ఈస్ తక్కువ చదివింది. నెక్స్ట్ ఇక్కడ ఈ కింది భిన్నాలు సరైన సంకలనం, ఇది ఇంపార్టెంట్ కాదు, సూక్ష్మీకరించండి. 8 బిట్ చెప్పుకుందాము. 1/18 + 1/18 దీన్ని ఏ విధంగా చేయాలి, డినామినేటర్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనము దీన్ని 2/18 అవుతుంది. 2/18 అంటే 1/9. ఇక్కడ నుంచి చేసేస్తే 1/18 1/18 అంటే 2/18 2 1s 2 9s = 1/9 దీని ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 1/22 + 22/22 1 + 21 22 22/22 ఏమైతే 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం 1 - 2/3 = 1 = 3/3. ఇదే విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ 1 - 2/3 ఉంది కదా, ఇక్కడ డినామినేటర్లో ఏం లేదు కాబట్టి మనం 1/3 వేసుకుందాం. న్యూమరేటర్లో 3 వేసుకుంటే డినామినేటర్లో కూడా 3 వేసుకోవాలి. కాబట్టి 3 - 2/3 = 1/3 ఆన్సర్. ఓకేనా, ఇది విధంగా డినామినేటర్ని మనం 3కి కన్వర్ట్ చేసుకోవాలి ఎల్సిఎం చేసి. ఆన్సర్ ఇస్ 1/3. ఇక్కడ సెకండ్ చూడండి 8/15 3/15 ఏమవుతుంది 11/15. 12/15 - 17/15 ఇక్కడ 12 - 7 ఏమవుతుంది 5 5/15. ఓకేనా 5/15 అవుతుంది కదా. 5/15 మళ్ళీ ఏ విధంగా రాయొచ్చు 5 1s 5 3s కాబట్టి 1/3. ఇక్కడ చూడండి 1 + 0/4 1/4 ఆన్సర్ 1/4 1/4. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ది 7/7 5/7 ఏమవుతుంది 2/7. ఇక్కడ ఇదేమో 8/8 = 1. 3 - 12/5 డినామినేటర్లో ఏది లేదు కాబట్టి 1 1 × 5 1 × 5 ఏమవుతుంది 15/12/5 15/12 అంటే 3/5.
ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. 7/10 మైనస్ ఎంత చేస్తే 3/10 అవుతుంది. కాబట్టి ఇక్కడ 7/10 మైనస్ ఎంత చేస్తే 3 అవుతుంది. 7లోకి వెళ్ళి 4/10 చేస్తే 4 తీసేస్తే 3 వస్తుంది కదా. ఇక్కడ మనం ఏమేవాలి 4/10. సెకండ్ వన్ 8/21. ఇక్కడ 8/21 వేస్తే 3/8 మైనస్ 3 5 అవుతుంది. కాబట్టి 8/21. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. 3/6 రావాలంటే 3 ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఇక్కడ 3 ఉంది. కాబట్టి మనం డినామినేటర్లో కూడా 6 రావాలంటే 3 ఇక్కడ 1 అవుతుంది. కాబట్టి 9/6. 9/6 వేసుకుంటే బాక్స్లో చూద్దాం ఒకసారి. 9/6 వేసుకున్నాం అనుకోండి. ఇక్కడ కూడా 2 2s 2 2s అవుతుంది, 6 అవుతుంది. 6 కాబట్టి 9 మైనస్ 6 3. 9/6 ఆన్సర్ ఇస్ 9/6. ఇక్కడ ప్లస్ 5/27 12/27 రావాలి. 12 రావాలంటే 5ని దేంతో ఇంకా చేయాలి 7/27 వేస్తే 7 + 5 12 ఆ విధంగా. నెక్స్ట్ నరేంద్ర ఇంటిలోని తన గది గోడకు 2/3 వంతు పెయింట్ వేశాడు. అతని తమ్ముడు రితేష్ 1/3 వంతు గోడకు పెయింటింగ్ వేసి అతనికి సహాయం చేశాడు. ఇద్దరు కలిపి ఎంత భాగానికి రంగు వేశారు. తన ఇంటి గోడకు నరేందర్ టోటల్ ఎంత వేసారు ఇద్దరు కలిపి 2/3 + 1/3 వేశారు. అంటే ఇద్దరు కలిపి ఎంత వేసారు అని అడిగారు. కాబట్టి మనకు 2/3 + 1/3 డినామినేటర్లు సేమ్ ఉన్నాయి. కాబట్టి మొత్తం 3/3 = 1. దే ఆర్ పెయింటెడ్ ఇన్ ఒక గోడకి వేసారు అన్నట్టు ఇద్దరు కలిపి. 3/3 అంటే ఎంత ఆన్సర్ 1. నెక్స్ట్ నీహకు ఒక బుట్టలోని 5/7 వంతు అరటి పండ్లు ఇవ్వబడ్డాయి. ఆ బుట్టలో మిగిలిన అరటి పండ్లను భిన్నంగా రాయండి అని ఉంది. ఇది ఏ విధంగా రాయాలి అంటే ఆ బుట్టలో ఎన్ని ఉన్నాయో ఫస్ట్ తెలవాలి. ఏ విధంగా చేద్దాం. 1 - 5/7. నేహా ఒక బుట్టలోని 5/7 వంతు అరటి పండ్లు ఇవ్వబడ్డాయి. అయినా బుట్టలో మిగిలిన అరటి పండ్లను రాయండి. ఒక బుట్టలో ఇది 1 - 5/7 అని వేసుకోవాలి. వేసుకొని ఇదేంటో ఎల్సిఎం చేయాలి. 7 - 5/7 రిమైనింగ్ ఎంత 5/7. ఆ బుట్టలో మొత్తం 1 ఉన్నాయి అనుకుంటే అందులోకి వెళ్ళి 5/7 తీసేస్తే రిమైనింగ్ 2/7 మిగులుతాయి. ఓకేనా, ఈ విధంగా చేయాలి. ఆన్సర్ ఇస్ 2/7. 7/8 మీటర్ల పొడవు కలిగిన ఒక కడ్డీ 2 ముక్కలుగా విరిగిపోయింది. ఒక ముక్క 1/4 మీటర్లు ఉన్న రెండో ముక్క పొడవు కనుగొనండి. దీన్ని ఏ విధంగా చేయాలంటే ఇది కూడా సేమ్ యాస్టిస్. ఏ విధంగా అంటే 7/8 మీటర్లు ఉన్న ముక్క ఎంత 1/4 విరిగిపోయింది. కాబట్టి దీన్ని ముందు మనం ఎల్సిఎం చేయాలి. 4 ఉంది కాబట్టి 7/8 - 2/8 4 2s 4 2s. కాబట్టి ఇక్కడ 8 కదా. 7 - 2 5 5/8 ఆన్సర్. లాస్ట్ ప్రాబ్లం. పాఠశాల ఆవరణ చుట్టూ నడిచి రావడానికి రేణుకు 2.5 నిమిషాల కాలం పడుతుంది. అదే పని చేయడానికి సిగ్నకు 7/4 నిమిషాల కాలం పడుతుంది. ఇద్దరిలో ఎవరు తక్కువ కాలంలో ప్రయాణించారు. ఇది చాలా సింపుల్. 2/5 7/4 ఈ విధంగా ఉందా. దీన్ని ముందు మనము ప్రాపర్ ఫ్రాక్షన్గా రాసుకోవాలి. 2/1/5ని ఎలా రాసుకోవాలంటే 2 × 5 10. ఇక్కడ ఇంటూ చేయాలి. 10 + 1 11 11/5 7/4 కదా. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్నాక 4 × 11 44 5 × 7 35. ఎవరిది తక్కువ ఉంది, తక్కువ భిన్నం ఉంది 35 వచ్చింది. కాబట్టి 7/4 ఎవరిది సిగ్నా తక్కువ భిన్న రూపంలో రాయండి. ఎవరిది ఇక్కడ చూడండి, తక్కువ కాలంలో ఎవరు ప్రయాణించారంటే సిగ్నాది ఎంత 7/4. ఆన్సర్ ఇస్ 7/4. ఓకే, ఇంకొక టాపిక్ ఉంది. ఇది మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మళ్ళీ లెంతీ అయిపోతుంది వీడియో. ఒకటి అయిపోతే 7.5 అండ్ 7.4 అండ్ 7th క్లాస్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.